మీ టీవీ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అవ్వాతాతలకు 1వ తేదీకి 4000 పింఛన్ అందజేసి వారిలో ఆనందం నింపుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సైరిగంలో ఎమ్మెల్యే శంకర్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీన పేదలకు పింఛన్లు అందజేస్తున్నట్లుగా వివరించారు. శ్రీకాకుళం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో న్యూస్ శ్రీకాకుళం కార్పొరేషన్లో పింఛన్ల పంపిణీ జోరుగా సాగుతుంది. ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో గార మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సైడ్కి రండి. ఇచ్చోడండి ఇచ్చోడండి. ఓకే ఓకే. చేసిన ఇది లోపల అంతా ఎలాగొంది బూజు, గత 5 సంవత్సరాలు పట్టిన బూజు అది. దాన్ని మనం ఇవాళ దులపాలి, చెప్పాను దులపని. అలాగే నేను ఈ నియోజకవర్గానికి బూజు పట్టింది, అది దులిపితే సరిపోతుంది నాకు. ఆ టౌన్ అంతా ఎక్కడికక్కడే ఘోరం, ఏం పనులు లేవు, ఎప్పుడు అవన్నీ తిరుగుతున్నాం. తర్వాత కార్యక్రమాలు కూడా బిజీగా ఉన్నాయి. తర్వాత మీకు 18వ తారీఖున నేను ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటున్నాను. 18వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటా. మీరందరూ వచ్చి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా, ల్యాండ్ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ ఉన్నా రావచ్చు. తర్వాత త్వరలో మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతాం. అందరికీ అన్ని పనులు అవుతాయి, డోంట్ వర్రీ. ఎవరికైనా గత 5 సంవత్సరాల్లో పట్టాలు రాకపోయినా, ఇల్లుకు రాకపోయినా తూర్పు తిరిగి దండం పెట్టండి. ఎందుకంటే 3 సెంట్లు పట్టా ఇస్తాం, మనం భూములు ఇస్తాం. భూమి లేని వాళ్ళకి 4 లక్షలు లోను, 1,80,000 కాదు, 4 లక్షలు లోన్ ఇస్తాం. అలాగే ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లో ఏదైతే అక్కచెల్లెళ్ళు అందరికి కూడా సోదరీమణులకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తాం. సో అన్నీ జరుగుతాయి, ఒక్కొక్కటి జరుగుతుంది. రాష్ట్రంలో పరిస్థితి బాగులేదు, మొత్తం మండబెట్టి వదిలేశాడు. డబ్బులు లేవు, ఎక్కడికక్కడ అప్పులు వాడేసి ఎక్కడ డబ్బులు అటు ఇటు లెక్కలు కూడా దొరకట్లే. శ్వేతపత్రం విడుదల చేసినారు మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన కష్టపడుతున్నారు. ఆయన, పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు చాలా ఇప్పుడు కష్టపడి గ్రామ సభలు పెట్టి 4,500 కోట్లు పనులు ఆమోదం చేశాం. అలాగే ఇదే కాకుండా కేంద్రం నుండి 15,000 కోట్లు అమరావతికి వచ్చింది, మనకు రాజధాని లేని పరిస్థితి. అదే కాకుండా 12,500 కోట్లు పోలవరంకి కూడా ఇచ్చారు కేంద్రం, నరేంద్ర మోడీ గారు. అటు కేంద్ర మొన్న లోకేష్ అన్న సడన్గా వచ్చాడు, 5 నిమిషాల ముందు నాకు ఫోన్ చేశారు. శ్రీకాకుళం వచ్చి ఎవరికీ తెలీదు, ఆశ్చర్యం. వచ్చి అక్కడ స్కూల్కి వెళ్ళి అవన్నీ చూశారు. అప్పుడు చెప్పారు ఆయాలకు కూడా వేసేస్తాం డబ్బులని. సో అందరికీ ఇలా జరుగుతుంది. మొదట 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 250 రూపాయలు పెంచాడు. మొదట 100 రోజుల్లో 2019-24 గవర్నమెంట్లో మొదట 100 రోజుల్లో ఆయన పెంచింది ఎంత? 250 రూపాయలు. మనం ఎంత పెంచాం? 1000 రూపాయలు. గర్వంగా మనం చెప్పుకోవాలా లేదా? ఈ 1000 రూపాయలు 12,000 చొప్పున 60,000 రూపాయలు మనం వాళ్ళకి మనం ముందు బలం చేకూర్చున్నట్టు. ఇదే 250 పెంచితే 5 సంవత్సరాలకి ఎంత వస్తుంది? ఎవడకు ఎంత మోసం. సో అందుకు ఇలాంటి కొన్ని ఇంకా మాయ మాటలు చెప్పి సిగ్గు ఒగ్గు లేకుండా ఊర్లో తిరుగుతారు. సో మీరు వాళ్ళందరికీ తిప్పికొట్టండి. మీకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి ఉంటాం, ప్రతిదీ చేస్తాం. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా స్లోగా అవుతుంది. రైతు భరోసా కూడా జనవరికి పడిపోద్ది. తర్వాత మీరు ఎన్నాళ్ళలాగా
ఇక్కడ సచివాలయంలో కొడితే మీ ఊరు ధాన్యం తీసుకెళ్ళి వప్పంగి ధాన్యం తీసుకొచ్చి శ్రీకూర్మం ధాన్యం తీసుకెళ్ళి అలికాము ధాన్యం తీసుకెళ్ళి నరసనపేట అలాంటి పిచ్చి పనులు కాకుండా ఎవరి ధాన్యం ఎక్కడ మిల్లు కావాలంటే ఆ దగ్గరలో మీరు అమ్ముకోవచ్చు. అమ్మేసిన 48 గంటల్లో మీకు ఇవి కూడా పడిపోతాయి డబ్బులు. అందుకు మీ అందరూ ఈరోజు మీరు చూపించిన ఆదరాభిమానాలకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడూ మీకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా నేను ఉంటాను, మీరేం వరి అవ్వద్దు. అందరూ కలిసిమెలిసి శుభ్రంగా పని చేసుకోండి, మిగతాది ఏది ఉన్నా నేను చూసుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ చాలా కష్టపడ్డారు. మన ఎన్ని సూరిబాబు గారు కానీ అలాగే రమణ, గోపి వీళ్ళందరూ కూడా ఎలక్షన్ వచ్చేసరికి అందరూ